అగ్రిగోల్డ్ భూముల్ని కొన్నట్లు పాస్ పుస్తకాలు ఉన్నాయని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. పాస్ పుస్తకాలను స్పీకర్ కు ఇస్తున్నామని తెలిపారు. ఇంతకన్నా ఇంకేం ఆధారాలు కావాలని ప్రశ్నించారు. మంత్రి ప్రతిపాటి తన రాజీనామాకు సిద్ధంగా ఉండాలన్నారు. శాసనసభలో వాకౌట్ చేసి బయటకు వచ్చిన చెవిరెడ్డి మీడియాతో మాట్లాడారు. పత్తిపాటి దేవి వెంకయ్యమ్మ వైభవ్ పత్తిపాటి పుల్లారావు పైన ఫోటో పైన ఎంఆర్ఓ సంతకం చూడండి, బిఏ ఉంది సంతకం పెట్టున్నారు, కింద సంతకం చూడండి కొత్త ఎంఆర్ఓ సంతకం పెట్టాడు. ఒక పాస్బుక్ లో పైన సంతకం కింద ఒక ఎంఆర్ఓ సంతకం పెడతాడా? రెండోది వ్యవసాయదారుని పేరు పత్తిపాటి దేవి వెంకయ్యమ్మ, కింద వ్యవసాయదారుని సంతకం ఉదయ్ దినకరన్ పేరావుది వ్యవసాయదారు నీవే, పైన ఒక ఎంఆర్ఓ సంతకం కింద ఒక ఎంఆర్ఓ సంతకమా? ఇది మ్యానిపులేటెడ్ కాదా? ఇట్లా ఈ విధంగా ముందుకు పోతున్నారు. ఈ విధంగా ముందుకు పోతుంది ఈ ప్రభుత్వం. ఇంత అద్భుతంగా 14లోనే గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2015 జనవరిలో హిందూ పేపర్లో వచ్చింది అగ్రిగోల్డ్ భూములు ఏడానికి వస్తున్నాయి, కోర్టు నోటీస్ ఇస్తాను. 2015 ఫిబ్రవరిలో కొనుక్కున్నావు, 2015 జూన్లో అమ్మేశావు, మళ్ళీ 6 ఎకరాలు ఎట్లా అమ్మినావు? వాళ్ళు రిజిస్టర్ చేయమని చెప్పారు, సపరిస్తారు. మీకు ఇట్లా డాక్యుమెంట్ ఇస్తే రిజిస్టర్ చేయను, నాకు డాక్యుమెంట్ నాకు పాస్బుక్ కావాలంటే మాన్యువల్ పాస్బుక్ క్రియేట్ చేసావు, దొంగ పాస్బుక్ సృష్టించి అమ్మారు. ఆధారాలతో ఇస్తున్నా దొంగ పాస్బుక్ సృష్టించి 6 ఎకరాల పుల్లారావు గారు అమ్మేశారు. చాలా ఆధారాలు ఉన్నాయి మా నాయకుడి దగ్గర. పిన్ టు పిన్ ఎందుకు చేస్తాడో మా నాయకుడు ఏమన్నా చంద్రబాబు నాయుడు గంటల గంటలు ఉపోద్ఘాతాలు ఉపన్యాసాలు చెప్పింది చెప్పి మరలా చెప్పి గ్లోబల్ ప్రచారం చేయడానికి ఆధారాలు లేకుండా మా నాయకుడు ఒక మాట కూడా మాట్లాడు, ఎవిడెన్స్ లేకుండా మాట్లాడు, ఎవరికి మేమైనా ఆధారాలు లేకుండా మాట్లాడితే అంగీకరించడు. అరే ఆయన మీరు గమనించుంటారు మిత్రులారా, ఆయన లేచి ఉదయ్ దినకరన్ అంటే తగమని కట్ చేస్తారు మైకు. ఎందుకంటే వాస్తవాలు బయటకు వస్తాయి. ఎంత దుర్మార్గం అండి, ఏం మాట్లాడతారండి. యనమల రామకృష్ణుడు ఆయన మా ఎమ్మెల్యే అయినప్పుడు నేను స్కూల్కి పోతా ఉంటా. ఇప్పుడు స్కూల్ పోయే పిల్లాడు యనమల రామకృష్ణుడు కానీ నయం. ఇప్పుడు స్కూల్ పోయే పిల్లాడు ఉంటాడు, అతను కొంచెం ఉందాగా ఉంటాడు. అత్తున్నాడంటే బురదలో పల్లె పంది, ఆ పంది జోలికి ఎవరు పోరు. ఎందుకు పోతారు పంది జోలికి? బురద ఎదిరిచ్చేస్తుంది, అనవసరం తలబట్టలతో పాడైపోతుంది. ఎవడైనా ప్రపంచంలో బురదలో మామూలు పంది జోలికే పోరు, బురదలో పోలేని పంది జోలికి ఎవరైనా పోతారో చెప్పండి. నాకు ఎట్లా కనబడతారు మా పల్లెల్లో మా చెరువులో బురదలో పోలే పందులు ఉంటాయి. ఆ పందులు చూస్తే ఏం అత్తనాడు అయినా కనబడుతున్నాడు, ఏం తేడా ఉంది. అట్లా అరుస్తుంటాడు అత్తనాడు గారు. ఇతనికన్నా పందులో కొంచెం మేలు, జనాలు వచ్చాయనుకో కొంచెం అట్టాటి వెళ్ళిపోతాయి. ఈ మంది ఇదిలిస్తుంది వచ్చి అందరి మీద బురద. ఎవరికేం పట్టిందండి? పందులతో కూడా పోటీ పడతామా? మంత్రులతో పోటీ పడతాం ఎవరైనా? ఎవరు పోటీ పడరు పందులతో. అందుకనే ఆ ఎవరు పట్టించుకో, వాళ్ళ సభ్యులే మానేశారు. ఆ బురదలో పల్లాడు పందిని పట్టించుకోడు, మిగతా సభ్యులకి ఏం పని? మరలా చెప్తున్నా, ఆధారాలతో నిరూపించడానికి సిద్ధంగా ఉన్నావు. మా నాయకుడు మాట్లాడేంత సోపు మైక్ ఇప్పించే ధైర్యం యనమల రామకృష్ణుడు గారికి ఉందా, సీఎం గారికి ఉందా అని అడుగుతున్నాం. ఇప్పించిన ఆధారాలతో వాస్తవాలతో బయట పెడతాం. ముఖ్యమంత్రి గారు రాజీనామాకి సిద్ధమైతే మా నాయకుడు రాజీనామాకి ఛాలెంజ్కి సిద్ధం. మంత్రి గారు ఛాలెంజ్ అంటే ఆధారాలతో నిరూపిస్తా, ఛాలెంజ్కి సిద్ధమని అడుగుతున్నాం. సెలవు.